వైటీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం సాయంత్రం పర్యటించడం జరిగింది. వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. విత్తన పంపిణీ కేంద్రంలో స్లాట్ పద్ధతిలో రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలని, ప్రతి రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించాలని ఆదేశించడం జరిగింది. గుమ్మగట్ట మండల కేంద్రంలోని వ్యవసాయ గోదాం వద్ద వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగినది. 0 నుంచి 0.5 ఎకరాలు ఉన్న రైతుకు 30 కేజీల బ్యాగ్ మరియు 0.5 నుంచి 1 ఎకరాలు ఉన్న రైతుకు 30 కేజీల బ్యాగులు 1.01 ఎకరాలు ఉన్న వారికి 30 కేజీల వేరుశనగ విత్తనాల బ్యాగులు 3 పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన వివరించడం జరిగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేపట్టడం జరిగింది. అందులో రికార్డులను ఆయన పరిశీలించారు. తదనంతరం గుమ్మగట్ట మండలంలోని భైరవంతిప్ప ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. గుమ్మగట్ట రైతన్నలు, ప్రజలు, అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. ఉపాధి హామీ పథకం కింద కెనాల్లో పిచ్చి మొక్కల తొలగింపు, డిసిలింగ్ పనులు చేపడతామన్నారు. కెనాల్ ద్వారా చివరి గ్రామం వరకు నీరు వెళ్లేలా తీసుకోవాల్సిన చర్యలను చేపడతామన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని వాణి విలాస్ రిజర్వాయర్ అధికారులతో ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ఉండాలన్నారు. 2-3 రోజులు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు పంటలు కోతల దశలో ఉన్నాయని, టార్పాలిన్ వాడటం, ఇతర జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలన్నారు. అది ఎక్కువ వర్షాన్ని ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినీత్న, ఆర్డీఓ రాణి సుష్మిత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, ఏడీఏ లక్ష్మీనాయక్, ఏఓ నిర్మల్ కుమార్ తదితర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని తర్వాత బీటీ ప్రాజెక్ట్ని ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. దీంతో పాటు స్థానిక గ్రామస్తులందరితో కూడా సమావేశమై వారొక్క వివిధ సమస్యలు మరియు ఈ ప్రాజెక్ట్ మీద వారొక కొన్ని సూచనలు, సలహాలు, అంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది వాళ్ళతో మాట్లాడటం జరిగింది. మరి ముఖ్యంగా ఉన్న కెనాలు చివరి గ్రామం దాకా వెళ్ళాలంటే అది చాలా క్లియర్గా ఉండాలనేది ఒక ఆలోచన వాళ్ళు వ్యక్తం చేశారు. దానికి ఎన్ఆర్ఈజీఎస్ కింద ఎంతవరకు కవర్ చేయగలుగుతామో అది కవర్ చేస్తాము. కనుక ఇంకా పెద్ద మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ ఉండొచ్చు, లేదా ఈ ప్రాజెక్టు మరామతులు కావచ్చు, దానికి మనము ప్రభుత్వానికి నివేదిక రాయాల్సి ఉంది. ఆ ప్రక్రియని తీసుకుంటాము. అలాగే ఈసారి వర్షము బాగా రావటం వలన వేరుశనగ పంపిణీ మొదలైంది. అలాగే రెడ్ గ్యామ్, కాటన్, ఇంకా వివిధ క్రాప్ కూడా పంపిణీ కార్యక్రమం మొదలు పెడతాము. సో ఈ సంవత్సరం వర్షం బాగుంటుంది. అందులో 25వ తేదీ మరి ఎక్కువగా 70 నుంచి 100 mm వర్షం వస్తుంది అని ఒక మనకు ఫోర్కాస్ట్ ఉండడం వలన జిల్లాలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడెక్కడ పంటలు మీరు హార్వెస్ట్ చేయగలుగుతారు దాన్ని హార్వెస్ట్ చేయమని, హార్వెస్ట్ చేసినవి చాలా చక్కగా టార్పలిను లేదా లోపల దాన్ని పెట్టుకొని దాన్ని కాపాడమని కోరుతున్నాను. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా అధికారులు రైతులకి సమావేశం పెట్టి దీని గురించి అవగాహన కూడా పెంచబోతున్నారు. సో దయచేసి రాబోయే అతి ఎక్కువ వర్షంని ఎదుర్కోవడంలో అందరూ కూడా సజావుగా తయారుగా ఉండమని మరియు సహకరించమని అందరినీ కోరుతున్నాను.